ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే మేం వెళ్ళొస్తాం. సరే అక్క. పద. ఏమ్మా ఈ సమయంలో మీరెక్కడికి? భార్యాభర్తల నడుమ మేమెందుకు, అందుకే కాలక్షేపం కోసం గుడికెళ్తున్నాం. మీరు కూడా ఇంట్లో ఉండడం లేదు. మా బామ్మర్దైతే మీ ఇంటికి వస్తున్నాడు. ఏదో జరిగి తీరుతుంది అయితే. సుజాత గారు, ఏంటమ్మా? మనం లేని సమయంలో ఇంట్లోకి ఏదైనా కీడు ప్రవేశించొచ్చు కదా. మనం ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. అయితే ఒక్క నిమిషం ఉండు. ఇది లోపలికి ఏం చేయబోతోంది? శ్రీకర్, నీకు విషయం అర్థమవుతుందా? అవని వాళ్ళిద్దరిని కావాలని గుడికి పంపిస్తుంది. అబ్బా, ఇక చెప్పింది చాలా ఆపండమ్మా. వీడు బుర్ర తెరకండి. అసలు వాడికి వెళ్ళడమే ఇష్టం లేదు. మన బలవంతం మీద వెళ్తున్నాడు. చెప్పింది చాలు, ఇంకా ఆపండి. ఇంతకు ముందు ఈ జెండాని మీ ఇంటి ముందు పెట్టాను. ఇప్పుడు నా ఇంటి ముందు పెట్టాను. నా ఇంట్లోకి ఏ కీడు రాకుండా ఆ కపిరాజ చూసుకుంటాడు. ఏదో ఒక రోజున శ్రీకర్ అవనీకే దక్కుతాడు. జెండా సాక్షిగా చెప్పింది, అన్నీ అవని మేడంకి ఫేవర్గా జరుగుతాయి. అవని జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. అలాగే రామ్మా. శ్రీకర్, ఇలారా. వాళ్ళు జెండాలు పాతినా, వాళ్ల ఎజెండా ఏదైనా మనకి అనవసరం. నువ్వైతే అవనితో చాలా జాగ్రత్తగా ఉండి ఉదయం అవని విగ్రహాన్ని తీసుకొచ్చేలా చూసుకో. ఇక బయలుదేరు. శ్రీకర్ మనసైతే మారదు కదా. మారుతుందో లేదో ఈ రాత్రి అక్కడ జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ మనం చూడగలుగుతామా ఏంటి? ఇదేమన్నా క్రికెట్ లైవా? చూడగలుగుతాం. ఏంటి? మీరు ఎవ్వరూ టెన్షన్ పడకండి. అక్కడ ఏం జరుగుతుందో లైవ్ గా చూడటానికి శ్రీకర్ షర్టుకి బటన్ కెమెరా పెట్టి పంపించాను. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనం మొబైల్లో చూసుకోవచ్చు. అవని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నా, వాడు దగ్గరే పోవాలి అనుకున్నా, నేను వెంటనే వెళ్ళి వాళ్ళు ఇద్దరిని విడగొడతాను. ఇద్దరు ఒకటైపోకుండా కలవకుండా డిస్టర్బ్ చేస్తాను. ఎలా ఉంది నా ఆలోచన? సూపర్ కృష్ణ, ఇంత అద్భుతమైన ఐడియా నీకు రావడం అభినందనీయం. ఓరి దుర్మార్గుడా, ఎంత కుట్ర పన్నావురా. చెప్పావులే. ఇదిగే ఇక ఆలస్యం చేయకుండా
బొమ్మ రిలీజ్ చేస్తాను. నాన్న మీరు కూర్చోండి. అందరు చూడండి. అది హీరోయిన్ గారు హీరో గారి కోసం గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తాడు నారాజు ఈ రోజు అని సాంగ్ వేసుకుంటూ అల్లూరు సీతారామరాజు సినిమాలో విజయ్ నిర్మల గారు కృష్ణ గారి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎదురు చూస్తోంది. ఆ జంట హిట్ జంట, ఈ జంట కూడా హిట్ జంటే. ఎందుకే నువ్వంటే నాకు ఒళ్ళు మంట. రాసుకో దురద గుంట. ఏహే ఆపండి ఇంకా. అక్కడ ఏం జరుగుతుందో ఏమో గాని ఇక్కడ గొడవలు జరిగేలా ఉన్నాయి. నీ గురించి ఎదురు చూస్తున్నాను బావా. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఇంద్రధనస్సు గురించి ఎదురు చూసినట్టు. అప్పుడే మొదలుపెట్టింది భజన. అది భజన కాదే, ఓ భర్త రాక రాక తన ఇంటికొచ్చినప్పుడు ఆమెలో కలిగిన ఆనందం అది. హ, మీకు అర్థం కాదులే. నీ మొహానికి అర్థమవుతుంది కదా, చాలే. రా బావా. రా బావా. ఆగు బావా. రాక రాక నా ఇంటికి రాత్రి సమయంలో వచ్చావు. ఈ ఒక్క రాత్రే నాతో పూర్తిగా ఉంటావు కాబట్టి నా తరపున నేను చేసుకోవాల్సిన మర్యాదలని చేసుకోవాలి కదా. అందుకే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. వాణ్ణి బయట నించోబెట్టి ఏం చేయబోతోంది? అసలు మనం ఇలా అబ్జర్వ్ చేయడం ఎంతవరకు పద్ధతి? వాణ్ణి మాయలో పడేసి లోబర్చుకోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. లేదంటే మాయ వాళ్లతో సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. నాకో డౌట్, ఎంతకీ అవని లోపలికి ఏం తేవడానికి వెళ్ళింది?